భూమి మీద మనం ఒకసారి చావు నుండి తప్పించుకున్న వారిని లేదా 2 లేదా 3 లేదా 4 సార్లు తప్పించుకున్న వారిని మాత్రమే చూసి ఉంటాం. కానీ ఏకంగా 45 సార్లు చావు నుండి తప్పించుకున్న వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే వారే వ్లాదిమిర్ పుతిన్. భూమి మీద ప్రతి ఒక్కరికి శత్రువులు ఉంటారు. ప్రపంచంలో పవర్ఫుల్ మనుషులకు ఇంకా ఎక్కువ ఉంటారు. పవర్ఫుల్ లీడర్స్కి అయితే అంతకు మించి ఎక్కువ ఉంటారు. దీంతో వీరిపై ఏదో ఒకసారి హత్యాయత్నం జరిగే ఉంటుంది. బట్ ఒక్కసారి కాదు, దాదాపుగా 45 సార్లు హత్యాయత్నం నుండి తప్పించుకున్న వ్యక్తి వ్లాదిమిర్ పుతిన్. పుతిన్ లాంటి లీడర్స్కి దేశం లోపల దేశం బయట కూడా విపరీతంగా శత్రువులు ఉంటారు. దీంతో వీరి నుండి తప్పించుకోవాలి అంటే ఈ వ్యక్తులు కూడా అంతకంటే తెలివైన వారై ఉండాలి. అప్పుడు మాత్రమే తప్పించుకోగలరు. పుతిన్ 45 సార్లు తప్పించుకోవడానికి కారణం పుతిన్ చుట్టూ ఉండే 6 లేయర్ సెక్యూరిటీ. ఈ లేయర్స్ని దాటి పుతిన్ దాకా రావడం అసాధ్యమని చెప్పవచ్చు. సో అసలు ఈ 6 లేయర్స్ పుతిన్ని ఎలా కాపాడతాయనే విషయాన్ని ఈ వీడియోలో చెప్పబోతున్నాను. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది కనుక వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు తప్పకుండా చూడండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోవడం మర్చిపోవద్దు. 1999లో రష్యా ప్రైమ్ మినిస్టర్గా ఉన్న పుతిన్ రష్యాకి కొత్త ప్రెసిడెంట్ అయ్యాడు. ప్రెసిడెంట్ అయ్యే దగ్గర నుండి పుతిన్ రష్యాలో పవర్ అంతా తన కంట్రోల్లో పెట్టుకోవడం మొదలుపెట్టాడు. రష్యాలో ఉన్న మాఫియాల్ని అంతం చేయడం మొదలుపెట్టాడు. దీంతో పుతిన్కి శత్రువులు అక్కడి నుండే మొదలయ్యారు. దీంతో అప్పటి నుండి అఫీషియల్గా 6 సార్లు పుతిన్ని చంపడానికి ప్రయత్నాలు జరిగాయి. బట్ అనఫీషియల్గా అయితే ఈ నెంబర్ 45 దాకా ఉంటుంది. ప్రతి సంవత్సరం ఒక్కసారైనా పుతిన్ని చంపడానికి ప్రయత్నాలు జరుగుతాయి. బట్ ఎన్ని ప్రయత్నాలు జరిగినా పుతిన్ చుట్టూ ఉండే ఈ 6 లేయర్ సెక్యూరిటీ దాటుకుని పుతిన్ దాకా వెళ్ళడం అసాధ్యమనే చెప్పాలి. ఈ 6 లేయర్ సెక్యూరిటీలో మొదటిది అండ్ ముఖ్యమైనది ఫెడరల్ ప్రొటెక్టివ్ సర్వీస్. షార్ట్ ఫామ్లో చెప్పాలంటే FSO అంటారు. FSO యొక్క ముఖ్య బాధ్యత రష్యాలోని హై అఫీషియల్స్ని కాపాడడం. లైక్ పుతిన్, రష్యా మినిస్టర్స్, మిలిటరీ అఫీషియల్స్, ఇంపార్టెంట్ పర్సనల్స్, ఇలా వీరందరినీ కాపాడడమే FSO యొక్క బాధ్యత. FSOకి బడ్జెట్గా బ్లాంక్ చెక్ ఇస్తారు. దీంతో రష్యాలో ఉండే హై అఫీషియల్స్ని కాపాడడానికి ఎంతైనా ఖర్చు పెట్టవచ్చు. ఎవరు ఏమీ అడగరు. కొన్ని రిపోర్ట్స్ ప్రకారం ఈ FSO యొక్క బడ్జెట్ బిలియన్స్లో ఉంటుంది. ఈ FSOలో సుమారుగా 50,000 మంది ఉంటారు. వీరికి ఇచ్చే ట్రైనింగ్ చాలా కష్టంగా ఉంటుంది. ఎలాంటి సిచ్యువేషన్స్ అయినా సరే ఈజీగా హ్యాండిల్ చేయగలిగేలా వీరి ట్రైనింగ్ ఉంటుంది. FSOలో యూనిఫామ్లో ఉన్న బాడీగార్డ్స్, సివిల్లో రహస్యంగా ఉన్న బాడీగార్డ్స్ కూడా ఉంటారు. వీరితో పాటు జనాల మధ్యలో, సామాన్యుల మధ్యలో ఇంటెలిజెన్స్ ఏజెంట్స్గా కూడా కొంతమంది ఉంటారు. ఈ బాడీగార్డ్స్లో కొందరు మాత్రమే పుతిన్కి దగ్గరలో ఉంటారు. బట్ పుతిన్కి దూరంగా ఉంటేనే FSO యొక్క ఆపరేటివ్స్ ఎక్కువగా పనిచేస్తారు. పుతిన్ ప్రయాణించే దారిలో ముందే పెట్రోల్ చేసి ఏదైనా ప్రమాదం ఉంటే ముందే పసిగడతారు. అంతేకాదు వీరి దగ్గర జామింగ్ ఎక్విప్మెంట్స్, స్నైపర్స్ కూడా ఉంటాయి. FSO పుతిన్ ప్రయాణించే దారిని మానిటర్ చేస్తుంది. పుతిన్ ప్రయాణించే దారి దగ్గర ఎవరిని రాకుండా చూసుకుంటారు. అవసరమైతే బ్యాకప్ రూట్ ప్లాన్స్ ను కూడా రెడీగా ఉంచుకుంటారు. వేరే ఏజెన్సీస్తో కలిసి ఇంటెలిజెన్స్ని ఇంకా గ్యాదర్ చేసి పుతిన్ ప్రయాణాన్ని సురక్షితంగా ఉంచుతారు. బట్ FSO ఆపరేట్ చేసేది పుతిన్కి దూరం నుండే. FSOకి ఎలాంటి పవర్స్ అయినా ఉంటాయి. ఎవరినైనా అరెస్ట్ చేయగలుగుతారు, ఎవరినైనా కాల్ చేయగలరు. FSO టెక్నాలజీ, ఇంటెలిజెన్స్ని వాడి పుతిన్ని కాపాడుతూ ఉంటుంది. పుతిన్కి FSO కంటే దగ్గరగా ఉండేది ప్రెసిడెన్షియల్ సెక్యూరిటీ సర్వీస్. షార్ట్ ఫామ్లో చెప్పాలంటే SBP అంటారు. SBP కూడా FSOలో ఒక భాగమే. బట్ FSO రష్యా హై అఫీషియల్స్ని కాపాడడానికి, SBP మాత్రం రష్యన్ ప్రెసిడెంట్ని కాపాడడానికి. SBP సేమ్ FSO చేసే పని చేస్తుంది. బట్ ఈ గ్రూప్ పుతిన్కి దగ్గరగా ఉంటుంది. SBPలో యూనిఫామ్లో ఉన్న బాడీగార్డ్స్ ఉంటారు. అలానే ప్లానింగ్ టీమ్స్ ఉంటాయి. పుతిన్ చుట్టూ ఉండేవారిని కంట్రోల్ చేసేది కూడా SBPనే. పుతిన్ దగ్గర కుక్క నుండి పర్సనల్ స్టాఫ్ వరకు ప్రతి ఒక్కరూ SBP అపాయింట్ చేసిన వారు మాత్రమే ఉంటారు. పుతిన్ తినే ఫుడ్ని SBP ముందే టేస్ట్ చేస్తుంది. ఫుడ్లో ఎలాంటి డేంజర్ ఎలిమెంట్స్ లేనప్పుడు పుతిన్ తింటాడు. లేకపోతే SBP అక్కడితోనే ఆపేస్తుంది. SBP ఎప్పటికప్పుడు అన్ని ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్తో కోఆర్డినేట్ అయి ఉంటుంది. ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసి పుతిన్కి ఏమైనా ప్రమాదం ఉందా లేదా అనేది అంచనాలు వేస్తుంది. SBP రిస్క్ ఏరియాస్లో ఫేక్ మోడర్కేట్స్తో ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేసి శత్రువుల్ని కన్ఫ్యూజ్ చేస్తుంది. SBP పుతిన్ గురించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ బయటకు వెళ్లకుండా కూడా చూసుకుంటుంది. ఆఖరికి పుతిన్ హెల్త్ గురించి కూడా. అలానే ఫారెన్ కంట్రీస్కి వెళ్ళినప్పుడు పుతిన్ టాయిలెట్ కూడా SBP కంట్రోల్లోనే ఉంటుంది. SBP పుతిన్కి దగ్గరలోనే ఉన్నా కానీ పబ్లిక్కి కనిపించేది చాలా తక్కువ.
బ్యాక్గ్రౌండ్ లోనే ఎస్పీబీ ఆపరేట్ అవుతూ ఉంటుంది. ఎస్పీబీ గురించి చాలా డీటెయిల్స్ సీక్రెట్ గానే ఉంచుతారు. ఈ ఎస్పీబీలో పనిచేసే వారి దగ్గర నుండి ఎస్పీబీ బాడీ గార్డ్స్ ఎలా ట్రైనింగ్ తీసుకుంటారు అనే విషయాలు కూడా టాప్ సీక్రెట్ గానే ఉంటాయి. ఎప్పటికప్పుడు ఏ ప్రమాదంలో ఉన్నా సెకండ్స్ లో డెసిషన్ తీసుకుని పుతిన్ ని తప్పించేది ఎస్పీబీనే. ఒక రకంగా చెప్పాలి అంటే ఎఫ్ఎస్ఓని దాటిన ఎస్పీబీని దాటలేరు. ఎస్పీబీ ముఖ్యమైన బాధ్యత పుతిన్ ని ప్రమాదం నుండి తప్పించడం. పుతిన్ ని కాపాడే బాధ్యత మరొక టీం తీసుకుంటుంది. అదే పుతిన్ పర్సనల్ ఆర్మీ. ఇదే పుతిన్ సెక్యూరిటీలోని థర్డ్ లేయర్. ఎఫ్ఎస్ఓని ఎస్పీబీని ఎలాగోలా దాటి పుతిన్ దగ్గరకు వెళ్ళగలిగితే వారి కోసం పుతిన్ పర్సనల్ బాడీగార్డ్స్ రెడీగా ఉంటారు. వీరంతా కాల్చడంలో ఎక్స్పర్ట్స్. శత్రువులనే కాదు, తేడా అనిపిస్తే ప్రతి ఒక్కరిని పిట్టల్ని కాల్చినట్టు కాల్చేస్తారు. వీరికి ఎవరిని చంపడానికైనా పూర్తి పర్మిషన్ ఉంటుంది. ఈ బాడీగార్డ్స్ పని పుతిన్ కాపాడడం. ఈ బాడీగార్డ్స్ పుతిన్ చుట్టూ ఉండే ఫస్ట్ లేయర్. వీరి ట్రైనింగ్ భయంకరంగా ఉంటుంది. చుట్టూ ఉంటూ మొత్తాన్ని గమనిస్తూ ఉంటారు. ఎక్కడైనా తేడా జరిగినా తేడాగా ఉన్న పుతిన్ బాడీగార్డ్స్ పని మొదలు పెడతారు. వీరికి శత్రువులను ఆపడం నేర్పించరు. దగ్గరికి వచ్చేదాకా వీళ్ళు వెయిట్ చేయరు. జస్ట్ కాల్ చేయడమే. ఎవరైనా ట్రైనింగ్లో శత్రువులను ఆపడానికి ప్రయత్నిస్తే వారిని తీసేస్తారు కూడా. అంత ఖచ్చితంగా వీరి ట్రైనింగ్ ఉంటుంది. మంచోడ శత్రువాన్ని కూడా కనిపెట్టగలరు. రష్యాలో ఉండే ఎక్స్ట్రీమ్ కోల్డ్ టెంపరేచర్లో కూడా వీరు ఏమాత్రం వనకుండా పనిచేస్తారు. వీరంతా ఆగకుండా కొన్ని కిలోమీటర్ల వరకు పరిగెత్తగలరు. ముఖ్యంగా 19 నుండి 35 ఏళ్ల మధ్యలో ఉన్న సైనికులను ఇందులోకి తీసుకుంటారు. ఈ బాడీ గార్డ్స్కి కేవలం ఫిజికల్ పవరే కాదు, మెంటల్ శ్రద్ధ కూడా అవసరం. వీరందరికీ ఎక్కువ లాంగ్వేజెస్ కూడా వచ్చి ఉండాలి. పాలిటిక్స్ గురించి మంచి అవగాహన ఉండాలి. వీరు వాడే అంబ్రెల్లా నుండి చేతుల్లో పట్టుకున్న సూట్ కేస్ వరకు అన్ని బుల్లెట్ ప్రూఫ్సే. కొంతమంది బాడీ గార్డ్స్ పుతిన్ ప్రయాణించే దారిలో స్నైపర్స్తో రెడీగా ఉంటారు. దూరం నుండి పుతిన్ దగ్గరికి వచ్చే శత్రువులను కాలుస్తారు. వీరిలో కొందరు కనిపిస్తారు, బట్ కొందరు కనిపించకుండా రహస్యంగా స్నైపర్లతో గమనిస్తూ ఉంటారు. ఇక ఎఫ్ఎస్ఓ, ఎస్పీబీ అలాగే ఈ బాడీ గార్డ్స్ వీరందరూ పుతిన్ని సురక్షితంగా కాపాడాలి అంటే చాలా ఇంటెలిజెన్స్ గ్యాదరింగ్ అవసరం. ఈ పని చేసేది రష్యా ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్. రష్యాలో చాలా ఇంటెలిజెంట్ ఏజెన్సీస్ ఉంటాయి. ఇవే పుతిన్ సెక్యూరిటీలోని ఫోర్త్ లేయర్. రష్యాలో ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ అన్ని ఒకదానికొకటి కోఆర్డినేట్ చేస్తూ థ్రెట్ ని కనిపెడుతూ ఉంటాయి. డొమెస్టిక్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ లోకల్ గా ఇంటెలిజెన్స్ గ్యాదర్ చేస్తాయి. పుతిన్ వేరే దేశాలకు వెళ్ళినప్పుడు అక్కడ సీక్రెట్ గా ఉన్న రష్యా ఏజెన్సీస్ ఇంటెలిజెన్స్ గ్యాదర్ చేస్తాయి. అంతేకాదు ఆ దేశాల యొక్క ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ తో కలిసి కూడా పనిచేస్తాయి. కోవర్ట్ ఆపరేషన్స్ ద్వారా రహస్యంగా ప్రజల మధ్య తిరుగుతూ, హ్యాకింగ్ ద్వారా, సీక్రెట్ సర్వేలెన్స్ ద్వారా ఇంకా ఎన్నో రకాలుగా ఇంటెలిజెన్స్ గ్యాదర్ చేస్తారు. ఇదంతా రియల్ టైమ్ ఇంటెలిజెన్స్. దీంతో ఈ రియల్ టైమ్ ఇన్ఫర్మేషన్ తోనే ఇప్పటిదాకా చెప్పిన గ్రూప్స్ అన్ని ఎఫిషియెంట్ గా పుతిన్ ని కాపాడాయి. కేవలం శత్రువులనే కాదు, ఎఫ్ఎస్ఓ, ఎస్పీబీ, పుతిన్ బాడీగార్డ్స్ లోని అందరినీ కూడా ఈ ఇంటెలిజెంట్ ఏజెన్సీస్ మానిటర్ చేస్తూ ఉంటాయి. ఈ ఫోర్స్ వారే రీసెంట్ గా మోడీ గారిని కూడా కాపాడారు. ఆ వీడియో కూడా మన ఛానల్లో ఉంటుంది, చూడండి. ఆ తర్వాత వచ్చేది పుతిన్ సెక్యూరిటీలోని 5th లేయర్. ఈ 5th లేయర్ లో ఉండేది మనుషులు కాదు, పుతిన్ వాడే వెహికల్స్. ఈ 5th లేయర్ లో పుతిన్ కార్, ట్రైన్, ఫ్లైట్ ఇవన్నీ కూడా పుతిన్ కి కాపాడతాయి. ముఖ్యంగా పుతిన్ వాడే కార్ అలాగే ట్రైన్ ఫుల్ బాంబ్ ప్రూఫ్. ఆఖరికి మొబైల్ కమాండ్ సెంటర్స్ కూడా బాంబు ప్రూఫ్ గానే ఉంటాయి. పుతిన్ ప్లేన్ రష్యా గవర్నమెంట్ది కాదు, తన సొంతదే. ఒకవేళ ఎవరైనా గుంపులుగా వచ్చి పుతిన్ సెక్యూరిటీని దాటి పుతిన్ మోటార్ కేట్ దగ్గరికి వెళ్తే రష్యా ఆర్మీ రంగంలోకి దిగుతుంది. ఇదే 6th లేయర్. రష్యా ఆర్మీ నుండి పుతిన్ని కాపాడడానికి 3 లక్షల మంది సైనికులు రెడీగా ఉంటారు. వీరిని నేషనల్ గార్డ్స్ అంటారు. వీరు ఆర్మీడ్ వెహికల్స్, మొబైల్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్, అడ్వాన్స్డ్ వెపన్స్, స్నైపర్స్తో ఎప్పుడూ రెడీగా ఉంటారు. ఒకవేళ ఎవరైనా సరే పుతిన్ యొక్క 5 లేయర్స్ని దాటినా ఈ 6th లేయర్ని దాటలేరు. అందుకే పుతిన్ని ఎవరు ఏమీ చేయలేరు. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియోకి ఇంతే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఈ వీడియో పైన మీ అభిప్రాయం ఏంటో తప్పకుండా కామెంట్లో తెలియజేయండి. అంతకంటే ముందు దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. మళ్ళీ మరొక మంచి వీడియోతో కలుద్దాం. అంటిల్ దెన్ థ్యాంక్ యూ, బాయ్, జై హింద్.